మెడికల్ క్యాంప్ ఉందా ఇక్కడ? యాంటీడోట్ ఉన్నాయి, మెడికల్ ఆఫీసర్ ఎవరండి? యాంటీడోట్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమైనా ఫీవర్ కేసు, వైరల్ ఫీవర్ కేసు వచ్చాయో పంచాయత్ సెక్రటరీ క్లీన్ చేయించండి. ఫ్లోరిడేషన్ కానీ చేయించండి, వాటర్ కానీ బ్లీచింగ్ పౌడర్ తినండి. ఇప్పుడు కొండే చూపిస్తున్నారు అన్ని ఏరియా క్లీన్ చేసి చెప్పాలంటే ఎత్తండి. ఇది అక్కడ ఏదో ఉన్నాయి, బ్లీచింగ్ చేసేయండి అన్ని చోట్ల. అక్కడ ఇప్పుడు ఇంకొకటి ఏదైనా పడిపోయే స్థితిలో ఏదైనా ఉంటే ఉండొద్దు లోపల. అట్లాంటి వాటిలో ఉండనియద్దు. ఇప్పుడు మీరే కొన్ని రోజులు అక్కడ ఉండండి, మీకు కావాల్సినంత ఇస్తాం. మీకు ఏం కావాలో చెప్పండి, ఇప్పిస్తారు మన ఆటో గారు. చూసుకోండి. కానీ ఇలా ఉంటుంది, ఇవన్నీ ఎవరు వెళ్ళేది? పడిపోయే ఇళ్ళలో ఉండదు. గోడలు పడిపోయి మట్టి కూడా డేంజరస్. ఇక్కడ ఎవరు ఉండకూడదు. మళ్ళీ ఏమైనా ఉండదంటే తీసుకెళ్ళి అక్కడ కూర్చోండి కొంతసేపు. మీకు తెలియదు, అది అట్లే ఉన్నట్లు ఉంటుంది, టక్కన పడిపోతుంది. పడిపోతుంది కదా, జాగ్రత్తగా ఉండాలి. కావాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉంటే అది ప్యాక్ చేసుకుని వెళ్ళి స్కూల్లో ఉండండి. అక్కడ మంచి కొత్త స్కూల్ బాగానే ఉన్నాయి అన్ని. ఇక్కడ ఉంటుంది. మళ్ళీ ఎస్పీ గారు కూడా చెప్తున్నారు, పడిపోతే కష్టం, ఖచ్చితంగా పడిపోతుంది. మీకు తెలియదు, అది అట్లే ఉంటుంది, సడన్ గా పడిపోతుంది. మరి మీరు అరిచినా కూడా ఎవరు పక్కన తెలియదు కూడా తెలియదు. జాగ్రత్త. మళ్ళీ మీరు వాడకూడదు. అటు వస్తాము ఇటు వస్తాము కాదు, ఇది వాడకూడదు. మేము రాసుకుంటాం, మీకు కావాల్సిన అంటే మడ్ అంటే ఫుల్ వాటర్ సీపేజ్ అయిపోయింది. కొడుకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎవరు లేరా? డాక్టర్ ఉన్నాడు, మెడిసిన్ ఉంది, ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎవరున్నారు వీళ్ళతోటి మీ చుట్టుపక్కల? మీరే కాలనీలో ఎవరు? రావాలి కదా కంపెన్సేషన్. ఇట్లా పెట్టేసండి, వాటర్ లోపల పోయింది, లోపల వెళ్ళింది. 3 గంటలు హెల్ప్ చూస్తాను. అన్నీ ఎక్కువ చేయండి. వాటర్ ఎప్పుడు రాలేదు కాబట్టి అదే మీరు అంతా చూసారు కదా ఏం జరిగిందని. మీరు రిలీఫ్ క్యాంప్ ఉంది, ఎవరు బంధువులు వేరే ఇల్లు ఉందా? రిలీఫ్ క్యాంప్ ఉంది గవర్నమెంట్ అక్కడ ఉండు. వర్షాకాలం అక్కడికి వెళ్ళిపోతారా? మీకు కావాల్సిన తీసుకొని అక్కడ వెళ్ళిపోండి. 2 రోజులు రాకండి, తర్వాత ఇక్కడ వచ్చి ఓకేనా చేయాలి. కొంచెం రెస్ట్ తీసుకొని బాగా తిని వెయిట్ చేయండి. కాలింగ్ ఫర్ సమ్ ఎమర్జెన్సీ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమైనా ప్రాసెస్ నడుస్తున్నాయో సరే అయితే నారాయణరావు గారు ఎక్కడ ఉన్నారు? బాగా పనిచేస్తారు. వెళ్తే అసలు గానం చెప్పేశారు, చూసి మోటివేషన్ అనేది తెలియదు. ఓకే కూర్చో. థ్యాంక్ యూ. పనిచేస్తారు, అందరూ రెస్క్యూ చేశారు. చూసారా మోటివేషన్ ఉందా? అయిపోయిందా? పైలట్ వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు హెలికాప్టర్ అడిగాము, ఎవరు రాలేదు. మీరు ఇక్కడ ఉంటే మాకు ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు రైల్వేసా? వెరీ గుడ్. ఇద్దరు చాలా ఇంపార్టెంట్. మూసీవేడ్లో ఒక పైలట్ మనకు దొరికారు. జాగ్రత్తగా ఉండండి, బయట తిరగదు, వాటర్ తాగాలి. ఓకేనా?